మీడియా మిత్రులకి నమస్కారం. ఇవాళ హైదరాబాద్ కలెక్టరేట్లో నారీ న్యాయ్ హియర్ హర్ అవుట్ అనే పేరుతో మేము పబ్లిక్ హియరింగ్కి రావడం జరిగింది. ఇందులో ఉమెన్ కమిషన్ కాకుండా అన్ని డిపార్ట్మెంటల్ వాళ్ళని కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. ఎందుకంటే అన్ని రకాల కేసెస్ కమిషన్కి వస్తున్నాయి కాబట్టి అక్కడికక్కడే ఏమైనా రిజాల్వ్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉంటే తప్పకుండా ఆ కేసెస్ని పెండింగ్లో పెట్టకుండా అక్కడే రిజాల్వ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కమిషన్తో పాటుగా మిగతా డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా పిలవడం జరిగింది. ఇక్కడ కనుక మీరు చూస్తే ఆల్రెడీ రిజిస్టర్ అయిన కేసెస్ కాకుండా ఆల్మోస్ట్ అందరూ వాక్-ఇన్ కేసెస్ రావడం జరిగింది. ఈ వారం రోజుల నుండి కలెక్టరేట్లో ఇలా కమిషన్ యొక్క పబ్లిక్ హియరింగ్ ఉంది, రావాలి అనే మాట తెలుసుకోగానే అందరు ఇక్కడికి రావడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్తో పాటుగా అన్ని డిపార్ట్మెంట్స్ ఉండడం వల్ల వాళ్ళ కేసెస్ని రిజాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. నారీ న్యాయ్ అనే పేరులోనే ఒక మహిళ ఆవేదన ఏంటి, ఆ మహిళకి న్యాయం చేయాలి అనేది మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. హియర్ హర్ అవుట్ అంటే చాలా చోట్ల ఏమవుతుంది అంటే మహిళలు వచ్చినప్పుడు వినేటువంటి పరిస్థితి కూడా కల్పించడం లేదు అనేది మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ముందుగా వాళ్ళ వాదన ఏంటి, వాళ్ళ ఆవేదన ఏంటి అనేది వింటేనే వాళ్ళకి న్యాయం చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి డిస్ట్రిక్ట్లో ఇలాంటి కార్యక్రమాలను తీసుకొని మహిళా కమిషన్ ప్రభుత్వం వారికి అండగా ఉంది అనేటువంటి మాట చెప్పుకుంటూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ఆవేదన చెందకండి, తప్పకుండా ఒక తల్లి తండ్రి ఒక సోదరుడు సోదరి మీకు అండగా ఎలా ఉంటుందో ఉమెన్ కమిషన్ కూడా ఒక ఫ్యామిలీ లాగా మీకు అండగా ఉంటుంది. మీ సమస్యను పరిష్కరించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తుంది. ఆవేదన చెంది తప్పటడుగు వేసేటువంటి పరిస్థితులు మీకు ఉండకూడదు అనేటువంటి ఒక భరోసాని రాష్ట్రంలో కలిగించడానికి రాష్ట్ర మహిళా కమిషన్ ఈ చర్యని పూనుకుంది అని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. ఎక్కువ డీవీసీ కేసెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ 90% ఇక్కడికి వచ్చినటువంటి కేసెస్ మైనారిటీ ఉమెన్కి సంబంధించినటువంటి కేసెసే ఉన్నాయి. అంటే ముందుగా భార్య పిల్లలు ఉండగా వాళ్లకు ఎలాంటి డివోర్స్ ఇవ్వకుండా, మెయింటెనెన్స్ ఇవ్వకుండా ఒక క్లారిటీ